ఏమాత్రం సిగ్గు శరం లాంటిది ఏదన్నా ఉంటే కెనడా ప్రధానమంత్రి భారత్ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నిజ్జర్ అనేటువంటి వాడిని కెనడాలో లేపేశారు. వాడు ఒక 420 అనకూడదు, వాడు ఒక టెర్రరిస్ట్, భారతదేశాన్ని ముక్కలు చేయాలనుకుని ఖలిస్తానీ తీవ్రవాది. వాడిని కాపాడుతూ వచ్చింది అక్కడ ప్రభుత్వం. వాడిని లేపేశారు. భారతే లేపేసింది అన్నట్టు అమెరికా వాళ్ళకి చెప్పింది, అందుకని మన దగ్గరకు వచ్చారు. ఖచ్చితంగా మనమే లేపేసి ఉంటాం. ఒక దేశంలో ఉగ్రవాదిని కాపాడుతానంటే ఇంకొక దేశం తన దేశాన్ని ముక్కలు చేయాలనుకున్నోడిని కాపాడాలని అనుకోదు, ఖచ్చితంగా ఎక్కడో లేపేయాలి. అలా చేసింది. అయితే డైరెక్ట్గా చేస్తారా, మన రావాళ్ళు వెళ్ళి చేస్తారా? ఖచ్చితంగా చేయరు. అక్కడ ఉన్నటువంటి హైడ్ కిల్లర్స్తోనే చేపిస్తారు. కాబట్టి వాడు డైరెక్ట్గా ఏం చూపెడతాడు? ఏమీ చూపెట్టలేడు. కానీ వాడు ఏం చెప్పాడు? దాంట్లో ఇప్పుడు భారతదేశమే డైరెక్ట్గా చేసిందని చెప్పాడు. తర్వాత ఇప్పుడు ఏం తేలింది? కెనడా పోలీసులే తేల్చినటువంటి దర్యాప్తు ఏంటయ్యా అంటే కమల్ ప్రీత్ సింగ్, కరణ్ ప్రీత్ సింగ్, కరణ్ బ్రార్ ఈ ముగ్గురు కలిసి హర్దీప్ సింగ్ నిజ్జర్ మర్డర్కి కారణమయ్యారు. వాళ్ళే చంపింది. వీళ్ళ ముగ్గురుకి గ్యాంగ్ వార్ ఉంది. వీళ్ళ ముగ్గురికి వాడికి గ్యాంగ్ వార్ ఉంది. అందుకని చంపారు అన్నటువంటిది ఎవరు తేల్చారు? అది కెనడా పోలీసులే తేల్చారు. మరి భారతదేశాన్ని బదనాం చేసినందుకు క్షమాపణ చెప్పాలి కదా. యాజ్ ఫర్ నామ్స్ అయితే వాళ్ళని రెచ్చగొట్టడం ఇక్కడి నుంచి నేను చేసి ఉండొచ్చు, అది మనం ఒప్పుకోం. ఎందుకంటే మన దేశం చేయాల్సిన గేమ్ మనకు ఆడదు. వాడు మనతో గేమ్ ఆడితే మనం వాడితో గేమ్ ఆడడం. బట్ అధికారికంగా అయితే ఆ మర్డర్ వాళ్లే చేశారు. దానికి భారత్ని బదనాం చేసినందుకు ఆడైతే క్షమాపణ చెప్పాల్సి ఉంది.